అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మాతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లాయర్ గారు అయినటువంటి బాలా గారు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సంచలనమైనటువంటి న్యూస్ అందరికి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ గురించి అసలు ఎలా జరిగింది, ఈడీ అంత సడన్గా వచ్చి తనని తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం క్వశ్చన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, థ్యాంక్ యూ. సార్ నిన్న నుండి చూసుకుంటే న్యూస్ మీకు ఆల్రెడీ తెలిసి అనుకుంటా, ఎమ్మెల్సీ కవిత గారి మీద ఈడీ విచారణ చేయడం జరిగింది. సో తనని రిమైండ్ చేశారు 14 రోజులు అని చెప్పేసి, జైలు శిక్ష కూడా పడిందని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? అంటే ఎలాంటి శిక్ష పడవచ్చు? వాళ్ళ నోటీస్ అరెస్ట్ మెమోలో కూడా ఆఫీసర్స్ ఫౌండ్ గిల్టీ అని ఇచ్చేసారు. ఓకే, అంటే వాళ్ళ కోర్టు వాళ్ళే మొత్తం డిసైడ్ చేసేసినట్టు అరెస్ట్ మెమోలో ఆమె ఫౌండ్ గిల్టీ ఏంటో అసలు అర్థం కాని ప్రశ్న అది. ఎక్కడైనా ఫౌండ్ ప్రైమా ఫేసి అని అంటారు. అంటే ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత మెటీరియల్ ద్వారా మేము ఆమెను అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఆమె గిల్ట్ అయి ప్రూవ్ అయిపోయింది, ఫౌండ్ అయిపోయింది, గిల్టీ మొత్తం అయిపోయింది, ఇంకా ఆమె మొత్తం అయిపోయింది, యాజ్ పర్ సెక్షన్ ప్రకారం ఆమెను మేము ముద్దాయిగా డిక్లేర్ చేసామన్నట్టు కొత్తగా వింటున్నాం. అసలు ఈ పర్వ్యూ ఏంటి? అరెస్ట్ వాళ్ళ ఒక ఏజెన్సీ డ్యూటీస్ ఏంటి? అరెస్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఫైనల్లీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఇది వాళ్ళ పని. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. గిల్ట్ అయిందా లేదా, ఎవిడెన్స్ ఉన్నాయా లేదా, ప్రైమా ఫేసి ఎవిడెన్స్లు ఫౌండ్ అయ్యాయా లేదా, కోర్టు డిసైడ్ చేస్తుంది. వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు ఇప్పట్లో. సో ఏమైపోయిందంటే యూనిలేటరల్గా ఎగ్జిక్యూటివ్ అథారిటీ వాళ్ళే, జ్యుడిషియరీ అథారిటీ కూడా వాళ్ళే. అంటే ఇంటర్వ్యూన్ ఆఫ్ జ్యుడిషియల్ డొమైన్ అంటారు దీన్ని బేసిక్గా. అంటే ఎగ్జిక్యూటివ్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద జ్యుడిషియల్ డొమైన్. You have to do your executive work. Agency should refrain themselves. వాళ్ళని ఒకసారి పరిశీలించుకోవాలి. మేము ఏం వర్క్ చేస్తున్నాం, మన డ్యూటీస్ ఏంటి, మన పర్వ్యూస్ ఏంటి, యాక్ట్ ఏం చెప్తుంది, మేము ఎంతవరకు యాక్ట్ అవ్వాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ అరెస్ట్ మెమోలో కూడా నేను ఒకసారి మీకు చదివిస్తాను. కవితకి ఇచ్చిన మెమోలో అలిగేషన్స్ అన్నారు. ఈ అలిగేషన్స్లో శ్రీమతి కల్వకుంట్ల కవిత ఇస్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ money laundering defined under section 3 of PMLA and punishable under section 4 of PMLA Act. Found guilty offenses of money laundering. Found guilty అంట. అదేంటి విచిత్రంగా? ఆమె ఫౌండ్ గిల్టీ ఏంటి అంటే ఎలా ఉందంటే లైక్ నాకు నేనే బాస్, నాకు నేనే డిసైడ్ చేసేసాను, నాకు నేనే మొత్తం అంతా డన్, కంప్లీట్ అయిపోతుంది, అలా పోర్ట్రేషన్ చేసుకుంటున్నారు తప్ప ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ ఎక్కడ? నువ్వు నీ పని ఏంటి, నీ పర్వ్యూ ఏంటి, నీ పరిధి ఏంటి అనేది వీళ్ళు చూసుకుంటున్నారా లేదని చూడాలి. ఇంకా వాళ్ళ లాయర్లు ఏం వాదించారు, ఏం వాదిస్తున్నారు, ఏం వాదించబోతున్నారు అన్నది వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే బేసికల్గా ఆమెకు కంటిన్యూస్గా నోటీసులు ఇవ్వడం, పిలిచడం, రావడం, చేయడం, కోఆపరేషన్ జరుగుతుంది. ఎప్పుడైనా మీకు జైల్ ఈస్ ఎక్సెప్షన్, బెయిల్ ఈస్ రైట్ అనేది ఉంటుంది. అదేవిధంగా arrest also kind of exception when accused is not a proper communication or communicate or cooperate with the investigation team. వాళ్ళకి పవర్ ఉంది 41 ప్రకారము అరెస్ట్ చేసుకోవాలని కూడా చేయొచ్చు. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీకు కోఆపరేట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏంటనేది కూడా నువ్వు చెప్పాలి కదా. చెప్పలేకపోతే ఏమవుతుంది? ఇట్స్ నథింగ్ బట్ ప్రీజుడిస్ మైండ్. అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మైండ్ అయిపోయేసి బెనిఫిట్, ఎవరికో బెనిఫిట్ చేయడం కోసము ప్రీజుడిస్ మైండ్తో వాళ్ళు ఆల్రెడీ సెటప్ అయిపోయారు. కంప్లీట్గా ఇది ఒక పొలిటికల్ వెండేటా అనేది కనిపిస్తుంది అక్కడ. పొలిటికల్ వెండేటా కనిపించకూడదు అంటే వీళ్ళు క్లియర్ కట్గా ఇన్ని రోజులు చేసిన టైంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ నీడ్ ఉందా లేదా, ఇన్నిసార్లు పిల్లంపించినప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినంత నెసెసిటీ ఉందా, ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ చూపించాలి. ఎస్, సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఇలాంటి కేసుల్లో మీకు అరెస్ట్ చేయాలి, కంపల్సరీ మ్యాండేటరీ ఉంది, రిమాండ్ చేయాలని అనుకుంటే చేయండి, కానీ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా చేయకండి, మెకానికల్గా చేయకండి, బేసిక్ ప్రైమా ఫేసీని ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేయండి, చేసిన తర్వాత చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పింది. అంటే సిబిఐ అండ్ ఈడీ రెండు కలిసి చేశారు కదా సార్. అంటే సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు చేసినటువంటి ఏం సబ్మిట్ చేయరా సార్ ముందుగానే? మీకు పిఎంఎల్ వేరండి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ వేరు, దెన్ నార్మల్ క్రైమ్ వేరు.
సో బేసికల్గా ఏమవుతుందంటే ఒక అంబిగ్యూటీ ఇక్కడ 2 డిఫరెంట్ డిస్టింగ్విషన్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటేమో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఈ 2 కోఆపరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దేన్ని తీసుకెళ్తున్నప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి వీళ్ళు ఒకటే అఫెన్సెస్ మీద ఇద్దరు ఎఫ్ఐఆర్ కడితే ఏది పనిష్మెంట్ కాదు, ఇది ఒక పెద్ద డిస్టింగ్విషన్ ఉంది. సో దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్లో పెట్టి దీన్ని సుప్రీంకోర్టులో డిబేట్ జరగాల్సిన అంశం ఇది. ఓకే, పొలిటికల్ వెండేటా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి నడిచిపోతున్నాయి, అది ఎవరు మార్చరు, ఎందుకంటే ఎవరి హయాంలో వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి, సో తప్పదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని పవర్స్ ఆ ఏజెన్సీలు, లైక్ ఇప్పుడు ఆర్టీఓ ఉన్నాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పోలీస్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. కానీ దానికి కూడా స్పెసిఫిక్గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి పోలీస్ వాళ్ళకి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఏం ఎంటర్ అవ్వాలి, జ్యుడిస్డిక్షన్స్ ఏంటి, వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చారా లేదా, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పర్వ్యూలో వీళ్ళకి నోటిఫికేషన్ ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎవరు చెప్పాలి? రెగ్యులర్ అడిగితే మీరు చెప్తారు, వాళ్ళు వినరు. మా తెలియదు, మా సార్ మాకు చెప్పారు మేము చేస్తాం. ఇది కూడా అంతే, సుపీరియర్ చెప్పారు మేము చేస్తున్నాం. సుపీరియర్ ఎవరు? వీళ్ళ పైన ఉన్న బాసులు. వీళ్ళ బాసులు ఎవరికి చెప్తారు? పొలిటీషియన్స్. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈమె ఎంపీ అయింది అనుకోండి, సపోజ్ ఈమె మళ్ళీ మినిస్టర్ అయింది అనుకోండి, లా మినిస్టర్ అయింది అనుకోండి, లేదు ఇంకో మినిస్టర్ అయింది అనుకోండి. సో టర్న్స్ అరౌండ్ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది సిస్టమ్ తప్ప పేద ప్రజలు లేకపోతే కామన్ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళకంతా పెద్ద ఇంపాక్ట్. అసలు లిక్కర్ స్కామ్ ఎందుకు అసలు ఎలా జరిగింది? వాళ్ళు లిక్కర్ స్కామ్ సెంట్రలైజేషన్ జోనింగ్ సిస్టమ్ క్రియేట్ చేసి కొత్త జోనింగ్ సిస్టమ్, కొత్త పాలసీ విధానం తీసుకొచ్చింది స్కామ్ అని అంటారు. ఆ స్కామ్ ప్రూవ్ అవుతుందా లేదా అనేది ట్రయల్లో నడవాలి. అది ఇప్పటికిప్పుడు పొలిటికల్ వెండేటా కాబట్టి ఎలక్షన్ మూమెంట్ రకరకాలుగా పద్ధతుల్లో చేసుకుంటూ వస్తున్నారు అట్లా. సో ఈడీ అనేది పక్కన పెట్టేస్తే ఎమ్మెల్సీ కవిత గారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది రాజకీయ పరంగా కక్ష అని చెప్పొచ్చా? అదే నేను పొలిటికల్ వెండేటా అని ఎందుకంటున్నానంటే రాజకీయ కక్షపూరితమైన సందర్భాలలో ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఎందుకంటే నిన్న చూసుకున్నట్టు సిచ్యువేషన్లో ఈ రోజే మనకి ఎలక్షన్స్ డేట్ రావడం జరుగుతుంది, అలాగే అదే రోజు మోడీ గారు రావడం జరిగింది, అదే సందర్భంలో కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా చూసుకుంటే ప్లాన్ ప్రకారంగానే, ఎందుకంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తనని ఆ పరంగా ఇరికియాలని చెప్పేసి తీసుకెళ్లారని అనుకోవచ్చా? ఇది చాలా మంది చెప్తుంటారండి. ఇప్పుడు అవునని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు, రెండింటికి 2 కథలు వెళ్ళొచ్చు. ఏ కథలు వెళ్ళాలి అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్. ఎందుకంటే ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ లేకుండా ఇప్పుడు అందరిలాగా మనం కూడా మాట్లాడిస్తే ఏమైపోతుందంటే డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం చెప్తున్నామో మనం కూడా అది ఇచ్చినట్టు అయిపోతుంది. సో దీంట్లో ఏమైపోతుందంటే మీకు బేసికల్గా ఒకటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చారు ఏంటి అనేది కనీసం వాళ్ళన్నా మీడియాకి వచ్చి చెప్పాలి. లేదు పోలీసు వాళ్ళన్నా ఇన్ఫర్మేషన్ని ఏజెన్సీ ఈడీ అయినా కనీసం చెప్పి ఉండాలి ఎందుకు ఇప్పుడే తీసుకుంటున్నారు ఏంటనేది. గతం నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఇప్పటికి వచ్చిందా, ఇవి సర్కమ్టెన్సెస్ అన్నీ ఒకటి పొలిటికల్ ప్లాన్డ్ సర్కమ్టెన్సెస్ ఉంటాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్టెన్సెస్ కూడా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనం జస్టిఫై చేయలేం. ఎందుకు జస్టిఫై చేయలేమంటే సిచ్యువేషన్స్ సర్కమ్టెన్సెస్ చూసుకుంటే అలానే కనిపిస్తాయి. ఇన్ని రోజుల నుంచి అరెస్ట్ చేయని కవితని ఈ రోజు అరెస్ట్ చేయడం, దానికి ఎలక్షన్ షెడ్యూల్ కూడా రావడం, ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎస్ ఇది పొలిటికల్ వెండేటానే అని చెప్పడానికి దీని సర్కమ్టెన్సెస్ చూసుకున్నప్పుడు ప్రైమా ఫేసి అనేది కనిపిస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయలేం. ఎస్ పొలిటికల్ వెండేటా అనేది కక్షపూరితంగానే చేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు, ఇన్ని రోజుల నుంచి ఖాళీగా ఎందుకు కూర్చున్నారు అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఈ రోజు ఎందుకు చేశారంటే ఆన్సర్ చేయాలి. రేపు చేయొచ్చుగా, ఎల్లుండి చేయొచ్చుగా, అంటే నోటిఫికేషన్స్ వస్తుందని చెప్పేసి అందరిని ఎత్తడమా? సో దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్ వెండేటా. అవును అనొచ్చు, అదే పొలిటీషియన్స్ చెప్తారు. కానీ ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే ఇంకొకరు కొంత ఏమనుకుంటారు, సిస్టమ్ తన పని తాను చేసుకుపోయిందని అంటారు. ఎండ్ ఆఫ్ ద డే సిస్టమ్ రన్ చేసేది పొలిటీషియన్సే. ఆ పొలిటీషియన్స్ మాట వినేదే ఎంప్లాయీస్. కాదు అనడానికి లేదు, అవును అనడానికి లేదు, రెండు ఉన్నాయి. అంటే బేసిక్గా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారిని తీసుకెళ్లడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని చెప్పొచ్చా, లాభం జరిగిందని చెప్పొచ్చా? రెండు ఉన్నాయి. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ప్రొపగండా చేసుకోవచ్చు, సింపతి ఎంగేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రస్తుతం ఉన్న పార్టీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చూడండి వీళ్ళు ఇంత దుర్మార్గులు, ఇంత మనీ లాండరింగ్ చేశారు, ఇంత ఎక్స్‌ట్రాకర్ లాస్ చేశారు, పబ్లిక్ మనీని మోసం చేసి వీళ్ళు సంపాదించుకున్నారు, రకరకాల చెప్పి వాళ్ళ మీద వీళ్ళు సింపతి తీసుకొని గెలవడానికి ఆస్కారాలు ఉన్నాయి. రెండు ఉన్నాయి. పబ్లిక్ ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు రైటిస్టులు ఉన్నారు, లెఫ్టిస్టులు ఉన్నారు.
రైట్ మేనర్లో తీసుకుంటారు, లెఫ్టిస్టులు లెఫ్ట్ మేనర్లో తీసుకుంటారు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత గెలిస్తే పబ్లిక్ వీళ్ళకి మద్దతు ఇచ్చారనుకోవాలి, గెలవకపోతే రెఫ్యూజ్ చేశారు, వీళ్ళ మాటను పట్టించుకోలేదని చెప్పాలి. సార్ ఇప్పుడు సెక్షన్ 3 ప్రకారంగా తీసుకుంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? సెక్షన్ 3, సెక్షన్ 4ని మనం ఒకసారి చూసుకుంటే మినిమం 3 years, మాక్సిమం మీకు అప్ టు 10 years వరకు మధ్యలో ఎక్కడైనా వాళ్ళు వేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి 3 నుంచి 10 వరకు మధ్యలో ఉంటుంది కాబట్టి డిపెండ్స్ అపాన్. అయితే ఫైన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైన్ కూడా ఎలా అంటే వేయచ్చు వేయకపోవచ్చు ఫైన్ అనేది. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్. అందులో మీకు రీగ్రెస్ ఇస్తారా లేకపోతే సింపుల్ ఇస్తారా అనేది డిపెండ్స్ అపాన్. కేసుని తీవ్రతను బట్టి, కేసు యొక్క దీన్ని బట్టి అది రీగ్రెస్గా ఇస్తారా లేకపోతే సింపుల్గా ఇస్తారా ఏంటి అనేది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లు అదే ఏదైతే సెషన్ కోర్టు ఉంటుందో దీనికి అలొకేట్ చేసిన కోర్టు ఏదైతే ఉంటుందో ఆ ట్రయల్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సెకండ్ ప్రస్తుతం తీసుకుంటే సార్ ఈ నెల ఆమె 19వ తారీఖు కోర్టుకి సబ్మిట్ అయ్యేది ఉందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుసు. అయినా కూడా ఈడీ అలా తీసుకుపోవడం అనేది అంతవరకు నిజం అనుకోవచ్చు. ఒకటి ఇప్పుడు ఆ కేసు మెటీరియల్కి సంబంధించిన దాంట్లో చాలా చూడాల్సిన అవసరం ఉంటుంది. అసలు సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, వీళ్ళకి ఎంతవరకు టైం ఇచ్చున్నారు, ఆమె ఎంట్రీ మాటర్స్ ఎంతవరకు ఎక్స్టెన్షన్ అయి ఉన్నాయి, ఇప్పుడు అది వెకెట్ అయిపోయిందా లేదా, వెకెట్ అవ్వకముందు తీసుకున్నారా, కోర్టు అండర్ పర్వ్యూలో ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా సబ్జుడీస్ అవుతున్నారా లేదా, పర్మిషన్ తీసుకున్నారా, ఇవన్నీ మ్యాటర్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ చేయాల్సిన ఇష్యూస్. పబ్లిక్ అంబిగ్యూటీకి ఏదైనా మాట్లాడేస్తుంది కానీ రియాలిటీస్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అంత లోపలే నిజము గడప దాటే లోపల అబద్ధం మొత్తము 6 దేశాలు 6 రాష్ట్రాలు 6 సమాజాలు తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎవరు ఎలా చెప్పగలుగుతాం? ఇట్ ఈస్ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అది అలా అనొచ్చు ఇలా అనొచ్చు. అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు ఏదో జరిగే ఆర్డర్స్ కూడా రిజర్వ్ చేసి పెట్టున్నారు. అది ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం చూసి చెప్పగలుగుతాం. సార్ కవితక్క అరెస్ట్ అయినటువంటి సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎలాంటి సంచలనాలు సృష్టించుకోవచ్చు? అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా వరకు అందరు ధర్నాలు చేసేలాగానే ఉన్నారు. దాని మీద మీరేం చెప్తారు? ఒకటండి, ఏ పొలిటికల్ పార్టీకైనా కొంతమంది సింపథైజర్స్ ఉంటారు. ఈ సింపథైజర్స్ ఏం చేస్తారంటే బేసికల్గా వాళ్ళ నాయకుడు ఇలాంటి అరెస్టులు జరిగిన సందర్భంలోనో లేకపోతే ఇంకోసారో వాళ్ళ సింపథైజర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తా రోకోలు చేయడం, రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కుల్లో అది కూడా ఒక హక్కు కాబట్టి వాళ్ళ యొక్క వెంటిలేషన్ అంటే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని వెంటిలేట్ చేసుకోవడానికి పబ్లిక్ ఫోరంని ఎంచుకుంటారు. వాళ్ళ గ్రీవెన్స్ని ఎక్కడ వాళ్ళు అడ్రస్ చేసుకోవాలి ఈ పొలిటికల్ ఇష్యూస్ కాబట్టి పబ్లిక్ ఫోరంని యూజ్ చేసుకుంటారు. సో వాళ్ళు దాన్ని ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని వాళ్ళ సింపథైజర్ ద్వారా పబ్లిక్లో ఒక అంబిగ్యూటీని క్రియేట్ చేసి మా భావనను కూడా వినండి అని చెప్పేసి పబ్లిక్ వాళ్ళకి తెలిసిన రూపంలో నిరసన తెలపడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో సింపథైజర్స్ ఏం చేస్తారంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము, రాస్తా రోకోలు చేయడము, వాళ్ళ లీడర్ని వదిలేయాలని చెప్పడము, లేకపోతే నినాదాలు పెట్టడము, ఇవన్నీ ఏమవుతుందంటే పొలిటికల్గా అది పనికొస్తుంది తప్పనిచ్చి సొసైటీ పరంగా అది పెద్ద ఇంపాక్ట్ ఏమవుదు. కానీ కవిత గురించి చేస్తే తెలంగాణలో ఎక్కడో 1-2 చోట్ల ఏదైనా ఇంపాక్ట్ వస్తుందా అంటే అది కూడా లేదు. రీసెంట్గానే పార్టీ ఓడిపోయింది, అసలు స్టేట్లోనే గెలవలేదు. ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ వచ్చి వాళ్ళ దగ్గర గెలుస్తారంటే అది కల్లో మాట. ఎందుకంటే బీజేపీకి లాభం అని చెప్పొచ్చా? బీజేపీకి కూడా పెద్ద లాభం లేదు. ఆమె ఏమి స్టేట్ లెవెల్ స్టేచర్ కాదు. ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీలో లీడర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ సీఎం యొక్క కూతురు. సో ఆమె వల్ల మొత్తం సిస్టమ్కి స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఇంపాక్ట్ పడుతుందంటే నో అని చెప్పాలి. అంత ఇంపాక్ట్ అయ్యే అవకాశాలే లేవు. దీనివల్ల ఎంపీ ఎలక్షన్స్లో మొత్తం అనూహ్యంగా మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే నథింగ్. వీళ్ళు ఏదన్నా ధర్నాలు చేసి రాస్తా రోకోలు చేసి దాన్ని అలా ప్రొపగండా చేసుకుంటే ఎవరు చెప్పడం. పబ్లిక్ని రెచ్చగొట్టడానికో లేకపోతే అల్లర్లు సృష్టించడానికో ఇలాంటివి ఏమైనా చేయడానికి చేసుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా చేసుకుంటారు కాబట్టి. ఏ పొలిటికల్ పార్టీని అదే కదా చేస్తుంది. ఇప్పుడు దానికి ఉపయోగపడుతుంది తప్పనిచ్చి మిగతా దానికైతే. సార్ నెక్స్ట్ నిన్న జరిగినటువంటి ఇష్యూలో కేటీఆర్ గారైనా కావచ్చు, హరీష్ రావు గారైనా కావచ్చు, సో ఈడీ వాళ్ళతోని కొంచెం వాదించడం జరిగింది. సో దాని మీద మీరేం చెప్తారు? దాంట్లో ఏముంటుందండి, ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు అతను ఒక మినిస్టర్గా చేశాడు, తన కింద ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మందిని చూస్తుంటారు. చూసినప్పుడు సైకలాజికల్గా ఆయన ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అంటే మీరంతా నా కింద పని చేసిన వాళ్ళే కదా, మీరేంటి మమ్మల్ని వచ్చి అరెస్ట్ చేసేది, మీకెంత ధైర్యము, ఇలా అనుకుంటారు. ఎందుకు? ఉద్యమం టైంలో వీళ్ళు ఆఫీసర్లను తిట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. రైట్.
ఇదే ఆఫీసర్ని తిట్టిన తర్వాత వాళ్ళ దగ్గర పని చేయించుకునే దాఖలాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే కాంట్రా నడుస్తూ ఉంటుంది, అటు అటు నడుస్తూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క పెయిన్ అగోని ఏదైతే ఉందో దాన్ని ఆ రూపంలో వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. నాలాంటి వాడికి, మాలాంటి ఫ్యామిలీ వాళ్ళకి మీరు టచ్ చేస్తారా, మీరు మా కింద పనిచేసే పని మనుషులు అనే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉండొచ్చు. హూ నోస్, వీ డోంట్ నో, రైట్? సో దేర్ ఫర్ అక్కడ ఏమైపోతుందంటే కామన్గా ఏ పొలిటీషియన్స్ అయినా కూడా ఇలాంటి సందర్భాలలో వాళ్ళ యొక్క కోపాన్ని పైకి చూపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. అది కూడా ఆయన చూపించుంటారు అంతే.